హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా, ఈ డాల్ అయితే నేను తయారు చేశానండి. చూసారా ఎలా ఉందో? బాగుంది కదా. ఈ డాల్ అయితే ఎలా తయారు చేయాలో మీకు అయితే చూపిస్తానండి. ఫస్ట్ ఫొటోస్ పెట్టాను కదా, ఇంటీరియర్ డెకరేషన్ ఫొటోస్ కొన్ని, అవి కూడా నేనే తయారు చేశానండి. ఇంట్లోనే మీకు చూపించాను కదా, సరదాగా తయారు చేశాను. అలాగే ఇది నేను ఎలా తయారు చేస్తానో మీకైతే వీడియో అయితే పెట్టేస్తాను. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఇది అయితే నేను తయారు చేయడం చాలా హార్డ్ వర్క్ అయితే చేశాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను చాలా నైట్ అంతా హార్డ్ వర్క్ చేశాను. చూడడానికి ఇలా కనిపిస్తుంది కానీ, ఓకేనా? ప్లీజ్ మీకు కనుక నచ్చితే కనుక ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి, ఓకేనా? మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేయాలో మీకైతే చూపించేస్తాను, ఓకేనా? ఓకేనండి, ముందుగా అయితే మనకు ఒక అట్ట ఒకటి తీసుకుందామండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, కలర్ పేపర్స్ అయితే కావాలి. నేనైతే 3 కలర్ పేపర్స్ తీసుకున్నానండి. మీ చాయిస్ అండి, ఎనీ కలర్స్ నో ప్రాబ్లం. ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి, రేఖలాగా ఫ్రాక్ మాట. నేనైతే 3 తీసుకున్నాను. ముందు అయితే డాల్ డిజైన్ చేసుకుందామండి. ఫస్ట్ డిజైన్గా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఆ విధంగా అయితే నేను డిజైన్ వేసుకున్నాను. డాల్ ఫస్ట్ అయితే కట్ చేశాను. ఇందాక కలర్ పేపర్స్ చూపించాను కదా, ఈ విధంగా అయితే నేను కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. 3 కలర్ పేపర్స్ ఈ ఫ్రాక్ డిజైన్ చేయడానికి అనమాట. అయితే డిజైన్ చేస్తాం కదా, ఆల్రెడీ మనం గీసుకున్నాము. దాని మీద అయితే ఫెవికల్ పెట్టి గమ్ అయితే అంటించేస్తున్నాను. ఆ విధంగా అయితే గమ్ పెట్టి అయితే ఫస్ట్ అంటించేయాలండి. అలాగా ఆ తర్వాత ఒక్కొక్కటి చాలా నీట్గా అలా పేర్చుకుంటూ రావాలండి ఫ్రాక్కి. అలా జాయిగా ఒకటి నీట్గా పేర్చుకుంటూ అంటించుకుంటూ రావాలండి. ఫ్రాక్ మొత్తం అంతా కంప్లీట్ చేయాలి. అలాగా అదే విధంగా చూస్తున్నారు కదా. అయితే ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఆ విధంగా అయితే రెడీ అయిపోయింది. మిగతా బాడీ పార్ట్ అయితే నేనైతే బ్లాక్ కలర్తో నేనైతే ఫిల్ చేసేసానండి లాస్ట్లో. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, ఫైనల్గా అయితే డాల్ అయితే ఆ విధంగా అయితే రెడీ అయిపోయిందండి. బాగుంది కదా. నేను బాడీ పార్ట్ అయితే ఆ విధంగా అయితే డెకరేషన్ చేశానండి. మీ చాయిస్ అండి అది. బాడీ పార్ట్ మీరు ఎలాగైనా డెకరేషన్ చేసుకోవచ్చు. నేనైతే ఆ విధంగా డెకరేషన్ చేశాను. ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఈ డాల్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేశానండి. ప్లీజ్ అండి, ఒకటి లైక్ ఇవ్వండి మీకు నచ్చితే కనుక, ఓకేనా? మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.